మరి ఈ బ్యాడ్ నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందండి? ఉంది బాబు. అయితే వెంటనే చెప్పండి సార్. చెప్పడమే కాదమ్మా, స్వయంగా చేసి చూపిస్తాను. నిర్మాణంలో దోషం ఇతని ద్వారా జరిగింది కనుక ఈ దోష నిర్మూలన కూడా ఇతనితోనే జరపడం న్యాయం. నువ్వు ఇలా రా బాబు. దేవుడి దండం పెట్టుకో. ఇది పట్టుకోండి. మళ్ళీ ఇది పట్టుకో బాబు. నీ చెవేది బాబు. అది. అయ్యో, జాత కలిగితే ఎంటకలు కలిపోతాను ఆయన. బాబు, ఈ తాపి పట్టుకుని తాపిగా ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగావంటే దోష నివృత్తి అయిపోతుంది. అలాగే ప్రారంభించు బాబు. ఏడుకొండలవాడ. అలాగే. వెంకటరమణ. అని బాబు. జాగ్రత్త. అలాగే బాబు. అయ్యో, అయ్య బాబాయ్, పడిపోతా బాబాయ్. అయ్యో బాబోయ్, ఈ పరీక్ష పెట్టావే నాయనో. అమ్మో, అయ్యో, మేస్త్రి అయితే ఇన్ని కష్టాలు ఉంటాయి అనుకోలేదు నాయను. అమ్మో, అయ్యో, అయ్యో బాబాయ్, బాబాయ్, అయ్యో, అయ్యో దేవుడు, ఏడుకొండలవాడ, వెంకటరమణ. అయ్యో, ఈ నిమ్మకాయ పడకుండా చూడండి ఆయన. దోషంలో ఎన్ని ఉంటాయి అనుకోలేదు నాయన. దోషం నాకా బిల్డింగ్ గా నాయన. అయ్యో, అయ్యా, ఎన్ని చుట్లు తిరగాలి నాయన? 3 బాబు. 3 సార్లా? ఇంకో 5 సార్లు పెట్టకపోయావు. అయ్యో, అయ్యో, ఇదేం పరీక్ష నాయన. ఇల్లు కట్టడం అంటే ఏమనుకున్నాను బాబోయ్. ఆరిపోకుండా చూసుకోనైనా. అలాగే చూసుకుంటాను బాబు, ఆరిపోకుండానే చూసుకుంటాను నాయన. మీరు జాగ్రత్త, మీ ఇల్లు జాగ్రత్త బాబు. వారు అక్కడే ఉన్నారా? దేవుడు తండ్రి, అయిపోయినాయి నాయన. 3 ప్రదక్షిణలు అయిపోయినాయి దేవుడా. వస్తున్నా వస్తున్నా బాబోయ్, వస్తున్నా నాయనా. జాగ్రత్తయ్యా. అయ్యా, రాజాగారు, ఈ క్షణంలో అదృష్టం మీ గుమ్మంలో అడుగు పెడుతున్నా, మీరు ఆశ్చర్యపడకండి. శ్రీరామచంద్ర. అయ్యో, ఇది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇటువైపు వచ్చారేంటి? ఈ వీధి చివరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడింటికి వెళ్ళొస్తూ మిమ్మల్ని చూశాగాను. ఏంటా, ఎలా ఉంది మీ ప్రేమనగర్? ఇంతవరకు ఎలా లాక్కొచ్చాను సార్. ఇక నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. సరే, ఓ పని చేయండి. రేపు మార్నింగ్ 9 గంటలకు నన్ను ఒకసారి కలవండి. శ్రీ మేనేజర్ గారి కాళ్ళకి అడ్డం పడుతున్నందుకు నన్ను మన్నించాలి. రేపు ఉదయం 9:30 నుంచి 11 దాకా దుర్ముహూర్తంతో పాటు ఓ గుళికి కూడా గుడారం వేసి కూర్చుంది కనుక ఈ పసిపిల్లలు రేపు పొద్దున 11 గంటల తర్వాత మిమ్మల్ని కలుస్తారు. అభ్యంతరం పెట్టకండి. సమయానికి వీరు భగవంతులా వచ్చి. అమ్మా, నా పేరు భగవాన్ దాసమ్మా. అంటే భగవంతుడికి మాత్రమే దాసుండి కాదు, మీలాంటి వాళ్ళు అందరికీ కూడా దాసుండే. మా మీద దైవం నుంచి అప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు. వీడు తప్పకుండా వచ్చిపోతామని నా తరఫున వాడి మూగ భాషలో చెప్తున్నాడండి. వస్తానండి. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు చెప్పండి మాస్టారు? కొబ్బరికాయ, ఆనపకాయ, గుమ్మడికాయ. పెద్దవాళ్ళందరికీ దండాలు, చిన్నపిల్లలకి దీవెనలు. మంచి టైంకి వచ్చారు. ఈ టీవీ ఎలా ఉందో ఫ్రాంక్ గా చెప్పండి. దానికే ఉందండి, అద్భుతం. కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం. టేస్ట్ సరే, దాని కాస్ట్ కూడా గోబదిరిపోతోంది. కూర్చో, ఏమిటి విశేషాలు? పెద్దగా విశేషాలు ఏమీ లేవు గాని అన్నయ్య గారు, మీరు మిలిటరీలో పనిచేశారని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు ఊబిళ్ళోరిపోతుందండి. అడుగు. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మిలిటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి 2 కాళ్ళు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే? ఎలా నిరూపిస్తారండి? ఆయన పందెం కట్టమనండి, నిరూపిస్తాను. నాది 10 రూపాయలు పందెం. నా పందెం 10 రూపాయలు. నా పందెం 10 రూపాయలు. పందెం 10 రూపాయలు. అమ్మో, 40 రూపాయలే. పందెం కాసి పారిపోదాం అనుకుంటున్నావా? పందెం పందెమే. దా సర్లేండి, మనమంతా సంసారపక్షమైన మనుషులు కదండి వదిన గారు. డబ్బుతో ఎందుకు కానీ సంసారపక్షమైన పందెం కాసుకో. అయితే చెప్పు. మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు, పప్పు, కూరలు, చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి. నేను ఓడిపోయిన డిటో డిటో. మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి. ఇలా రావయ్యా. ఇవెన్ని కాళ్ళు? 2. అలాగే కూర్చో. వీటిని ఏమంటారు? మోకాళ్ళు. అవన్నీ 2. అలా కింద కూర్చో. వీటిని ఏమంటారు? అరికాళ్ళు. అవన్నీ 2. మొత్తం కలిపితే 6. కాబట్టి మనిషికి 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 అరికాళ్ళు, మొత్తం కలిపితే 6 కాళ్ళు. వండర్ఫుల్. మొత్తానికి మీ తెలివితేటలు సింపుల్, సూపర్. థ్యాంక్ యూ. ఇంకో పందెం వేసుకున్నా? వద్దొద్దు, ఇప్పటికి వాయించింది చాలు. అయితే మరి నేను వెళ్ళొస్తాను. ఇదిగో పులయా, అయ్యా, ఇవాళ నుంచి కూరలు, సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది. అలాగే బాబు. వదిన గారు తప్పకోండి. సెలవు. సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అన్నానికి కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు. అందులో అనుమానం లేదు. నీ కాంట్రాక్ట్ అందివేయ్యా. నమస్తే నమస్తే. ఎరా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయా? ఏంటి రోయ్,
ఈ మధ్య పేపర్ కూడా చదువుతున్నావా? కాదురా. అలాగే లేవయ్యా. ఏమండి ఎమ్మెల్యే గారు, ఏంటి ఈ మధ్యన రావడం మానేశారు? నీ దగ్గరిగా నియోజకవర్గానిగా? నా దగ్గరికి. అందివే, ఒకప్పుడు నేను నీ రెగ్యులర్ కస్టమర్నే కాదన్ను, ఇప్పుడు ఏదో ప్రజాసేవ చేసుకుంటున్నానే, నన్ను వదిలే. నమస్తే ఎమ్మెల్యే గారు. బాగున్నావా? మీరు మా ఏరియాకి రిచ్చాలా రావడం మాకు చాలా బాధగా ఉంది. ఆ కితకితలే వద్దనేది. క్రితం సార్ వచ్చినప్పుడు కారులో వచ్చావా? వెళ్ళేటప్పుడు ఏమైంది? కారులోనే ఉంది, ఇంజిన్ దొబ్బేశారు. నీకు పుణ్యం ఉంటదరా, ఇంజిన్ ఇచ్చేసారా బాబు? మీరు ఇంకా మా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను. మీరు మీ ఇంజిన్ కోసం వచ్చారా? వదిలేరా బాబు, ఈసారి ముఖ్యమైన పని మీదే వచ్చాను. ఇది కూడా అనుకున్నాను. వర్కౌట్ ఉందా? మీరు ఏ పని చేయరు కదా. ఆఖరికి మంగళ షాప్ ఓపెనింగ్ వెళ్ళినా సరే ఇప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సలాం అలైకుం సులేమాన్ భాయ్. వాలేకుం సలాం. ఏం దాస్, దేవ్ వచ్చినట్టుగా? వాడు వచ్చి నెలైంది సార్. నాకేదో పనుండి రాలేకపోయినాయా? ఏదేమైనా మీరంతా ఇలా కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరంటే నాకు ఇష్టం, ఒక నీ కొడుకు తప్ప. నువ్వు ఓకే అంటారా? ప్రొసీడ్ అయిపో. వచ్చినా? అరే మీరు ఆగండ్రా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది సులేమాన్ భాయ్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పోయినసారి గెలిపించారు, రోడ్లు ఇచ్చాను, నా పేరు పెట్టుకోలేదు. అంతకుముందు గెలిపించారు, స్కూల్ కట్టించాను, నా పేరు పెట్టుకోలేదు. ఈసారి మరుగుదొడ్లు కట్టించండి, దొడ్డికి మీ పేరే రాయిద్దాం. మీకు కూడా ఎటకారం ఎక్కువే. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే మీ అందరికి ఆందివే పక్కా ఇల్లు కట్టిస్తాను. మీరు పక్కా ఇళ్ళు కట్టించాలే గాని ఈసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తాం. నిశ్చింతగా వెళ్ళండి. అలాగే సులేమాన్ భాయ్, వస్తా దాసు. సార్ ఈసారి చూడండి, ఇంపార్టెంట్ గా రేసారండి. ఒరే, పాదయాత్ర రెడీ చేయండి రా. 4 రోజులైంది, ఒక అన్నం లేదు, మాట లేదు, నవ్వు కూడా లేదే. ఏం చేద్దాం? ఒక పని చేయనా? ఏంటి? 2 వేయినా? కొట్టడమా? మీ మొహం. ఏది మళ్ళీ ఇంకోసారి నవ్వండి. తట్టింది ఐడియా తట్టింది. రండి. వచ్చానే లంకిని వచ్చానే అమ్మా సీత, నన్ను దాటి నీ శ్రీరాముడు ఎలా వస్తాడో చూస్తా. అలా వస్తే నేనే లవ్ చేస్తా. నీ పప్పు ఉడకలేదు, నువ్వు వెళ్ళి పడుకో, నేను వస్తాను. నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటా. రాముడు వస్తే నన్ను లేపు, ఓకే? అమ్మా సీతమ్మా, అమ్మ సీత, ఇక్కడున్నావా? బాధపడకమ్మా, నీ రాముడు తప్పకుండా వస్తాడమ్మా. ఇదిగో నీ రాముడు ఇచ్చిన ఉంగరం చూసుకో. వద్దా అమ్మా? వద్దా? అమ్మా, నీ ఆనవాలుగా చూడమని ఇస్తే నేను నీ రాముడికి ఇస్తాను. అమ్మా, ఇదా నీ చూడమని? ఇప్పుడు నాకు గిలిక తెచ్చు లేదా? మీ ఇద్దరు చెప్పేస్తాను. వెళ్ళండి. గిలిక లేకుండా మీ ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. వెళ్ళండి. అయ్యో పెడతాను.